హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బేబీ పొటాటో ఫ్రైని అండి రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది టొమాటో పప్పు లేదా పప్పు చారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసే విధానం చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా 2 చిలికలుగా చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. ఇలా పొటాటోస్ని కూడా నేను ఉడకపెట్టుకొని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వేయించానండి. ఆ తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దాన్ని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకొని కాగిన నూనెలో వేసేసి కొద్దిగా ఒక 1 మినిట్ వేగనిచ్చాను. అది మాడనివ్వద్దండి. ఆ తర్వాత ఇలా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ టైంలోనే కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ అలానే 1/2 స్పూన్ పసుపు వేసి ఆనియన్ని బాగా మగ్గనివ్వండి. బాగా మెత్తబడి మగ్గేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా. మనం ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలని దీనికోసమని చిల్లీ ఫ్లేక్స్, కారము, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడరు ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ ఇలా అడగనివ్వకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలన్నింటినీ వేసేసి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 2 to 3 సెకండ్స్ ఉండనివ్వండి. ఆ మసాలాని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పీల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోని కూడా వేసి మిక్స్ చేయండి. ఇలాగ కింద నుంచి కదుపుతూ ఉండండి. ఈ పొటాటోలు చితికిపోకుండా ఉంటాయి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఆ మసాలాలన్నీ పొటాటోస్కి పడతాయండి. ఇలాగ 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ పోసి మిక్స్ చేయండి. ఎక్కువ వాటర్ పోయే అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసేసి ఆ వాటర్లో ఈ పొటాటోస్ని మగ్గనివ్వండి. మసాలాలు ఇవన్నీ పొటాటోస్కి పడతాయండి ఈ విధంగా వేగడం వల్ల. ఇలాగ 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలాగ ఫైనల్గా ఉంటుందండి మన కర్రీ. ఇంకా ఈ ఫైనల్గా కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే కలిపేసేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా బేబీ పొటాటో కర్రీ అండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పులోకి, పప్పుచారులోకి. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.